నమస్కారం అందరికీ సమయ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ వచ్చినప్పుడమ్మా మనకి పెద్దలు నేర్పించింది మన దగ్గర ఉండి లేనోళ్ళకి ఇవ్వాలి, అందరం కలిసికట్టుగా సమాజం కోసం పనిచేయాలి, కష్టాల్లో ఉన్నోళ్ళని ఆదుకోవాలి అని చెప్తారు. తల్లి మీ అందరు తెలుసు 2019లో పోటీ చేసిన కరెక్ట్ గా 21 రోజుల ముందు నేను వచ్చాను. నేనేంటో మీకు అర్థం లేదు, మీరేంటో నాకు అర్థం లేదు. నేను ఎన్నికలు అయిపోయినా ఓడిపోయినా. ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు తల్లి. ఓడిపోయింది ఎక్కడ నేను నిలబడాలి, పోరాడాలి. ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. 2024లో మీరు ఎట్లా ఆశీర్వదించారు, నన్ను దీవించి ఎట్లా గెలిపించారో నాకన్నా మీకే బాగా తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుస్తుంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే తమ్ముడు స్లో అమ్మా అని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు. మనందరం ఇక్కడ నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతాడు, ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్షని జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టకాలాలు అనేవి అందరికి వస్తాయి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ ఏంటబ్బా కష్టకాలాలని. 5 సంవత్సరాలు కష్టపడే కదా తెలిసి 23 కేసులు పెట్టారు తల్లి నా పైన. అయినా పట్టించుకోలే, పని చేస్తూ వెళ్ళా. 220 రోజులు నడిచా. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. మంగళగిరిలో కూడా నడుచుకుంటూ వెళ్ళా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న తరంలో చిన్న ఎగ్జామ్ తప్పితే, అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే, లేదంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తగిలితే ఏదో లోకమంతా కోల్పోయామని ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది సమాజం. అది మనందరం మర్చిపోవాలి. కష్టకాలాలు దేవుడు అందరికీ పెడుతుంది. అది ఒక పరీక్షగా మనందరం ఆలోచించి ఆ పరీక్ష జయించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఒక్క నిమిషం అన్నా, నాకన్నా స్పీడ్ లో ఉన్నావు. అదే ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. యేసు ప్రభు కూడా ఒకటే చెప్పారు, అందరం కలిసిమెలిసి ఉండాలి, కష్టకాలాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాజం బాగుపడాలి. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకుని మన ఇంటి పక్కన ఉన్న అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే మన వార్డులో తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టకాలాల్లో ఉంటే వాళ్ళని మనందరం వ్యక్తిగతంగా ఆదుకోవాలి. ఏ ఒక్కడి వల్ల సమాజంలో మార్పు రాదు, కానీ ప్రజలందరూ కలిసికట్టుకు వస్తే సమాజంలో విప్లవం తీసుకురావచ్చు. మొన్న ఎన్నికల్లో చూసాం, ఒక విప్లవం లాగా అందరూ పనిచేశారు, మార్పు తీసుకొచ్చారు. ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ముందర నిలబడుతున్నా. నేను గతంలో వచ్చాను, మన వార్డులో తిరిగాను, సమస్యలు తెలుసుకున్నాను. గత 6 నెలలుగా ఒక్కొక్క పని ఎలా చేయాలి, దానికి బడ్జెట్లు ఏంటి, సంబంధించిన మంత్రులతో కానివ్వండి, అవసరమైతే కేబినెట్ వరకు కూడా వెళ్ళి నేను అన్ని క్లియర్ చేసుకుంటా వస్తున్నా తల్లి. వచ్చే 3 నెలల్లో గతంలో ఇంటి పట్టాల విషయం కూడా నేను హామీ ఇచ్చున్నా. ఇంటి పట్టాలని రెగ్యులరైజ్ చేసి అందిస్తానని. ఇప్పటికే అధికారులు, పార్టీ శ్రేణులు వచ్చి మీ గడపలు తొక్కారు, వివరాలు తీసుకున్నారు. ఆ రోజు కూడా చెప్పాను, కొన్ని భూములు ఇమ్మీడియట్ గా చేయొచ్చు, కొన్ని భూములు అంటే అటవీ భూములు కానివ్వండి ఎన్ని కొంచెం సమయం పడుతుందని కూడా ఆనాడు మీకు చెప్పాను. అటవీ భూములు కానివ్వండి, ఎండోమెంట్ భూములు కొంచెం సమయం పడుతుంది, కానీ మిగతా భూములని యుద్ధ ప్రాతిపదికంగా రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆ ప్రక్రియ ప్రారంభించానని ఈ సభాముఖం మీకు అందరికీ తెలుపుతున్నాను.